తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దయచేసి కూర్చోండి. దేవుని బిడ్డలారా మీ పక్కన వారికి చెప్పండి, మిమ్మల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది అనండి. నవ్వుతూ చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దైవం ప్రభు నాకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారు, అలాగే మన తండ్రి గారికి చూపిస్తున్నటువంటి ఆయన ప్రేమ, గొప్ప కృపను బట్టి ఒకసారి చేతులెత్తి స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దైవం ప్రేమ, ఆయన కృప అపరిమితమైనది అనండి. అపరిమితమైనది అనండి. ఆయన మన పట్ల చూపించే ప్రేమ, గొప్ప కృప అపరిమితమైనది. అపరిమితమైనది అంటే లిమిట్ లేనిది అని. ఏంటిది? లిమిట్ లేనిది, అపరిమితమైనది. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు. చిన్నపిల్లల్ని కూర్చోబెట్టండి మీరందరూ. జ్ఞానం వీధులలో కేకలు వేయుచున్నది. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. సంత వీధులలో బిగ్గరగా బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు. జ్ఞానము లేని వారిగా ఉండగోరుదురు. దేవుని బిడ్డలారా, చాలా మంది, అది తప్పేం కాదు, మీలో ఎంతమంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటున్నారు? అసలు ఏ అప్పు లేకుండా మంచిగా అన్ని ఫెసిలిటీస్తో బతకాలని. అది కోరికే కదా? కోరిక కాదా? కోరికే. దానికోసం ఏం చేస్తారు? పని చేస్తారు, జాబ్ చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, ఏదైనా దానికోసమే చేస్తారు. అంటే ఒక లేమిలోనో పేదరికంలోనో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఒక వ్యక్తిని అంటే పేదరికంలో ఉండటానికి, లేమిలో ఉండటానికి ఇష్టపడట్లేదు. దానివల్ల కష్టం జోడిస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, ఇంకోటి చేస్తున్నారు కదా. అలాగే అదే కోరిక అజ్ఞానం. దేని మీద మీకు తెలుసా? ఒక వ్యక్తి సమస్యలను ఎదుర్కోవడానికి, ఇబ్బందులు పడటానికి 3 కారణాలు ఉన్నాయి. అవిశ్వాసం, అజ్ఞానం, అవిధేయత. ఏంటి? అవిశ్వాసం, అజ్ఞానం, అవిధేయత. అందులో మెయిన్ ఏంటి తెలుసా? అంటే 3. అజ్ఞానం ఉండడం వల్ల ఎంత లోటు, అసలు జ్ఞానం లేకపోవడం వల్ల. సంత వీధుల్లో అరుస్తుంది జ్ఞానం. జ్ఞానం లేని వాళ్ళారా, మీరు ఎంతకాలం ఉండకూడదురు ఆ విధంగా? ఎందుకు? డబ్బు సంపాదించాలని ఆశ బాగానే ఉంది, సమృద్ధిలోకి వెళ్ళాలని ఆశ బాగానే ఉంది, కానీ మరి దానికి జ్ఞానాన్ని సంపాదించాలని ఆశ ఎందుకు లేదు? ఎందుకు అవ్వట్లేదు ఆశ అలాగా? తర్వాత
అపహాస్యకులారా అపహాసకులారా మీరెన్నాళ్ళు ఆ. అపహాస్యం చేయిచు ఆనందింతుదురు. ఎన్నో వచ్చినామా ఇది? 22 చివరన్. ఆ, అపహాస్యకులారా ఆ, మీరెన్నాళ్ళు అపహాస్యం చేయిచు ఆనందింతురు. ఆ, బుద్ధిహీనులారా ఆ. మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. ఏం చేస్తారు? జ్ఞానాన్ని అసహించుకుందు. దేని బిడ్డలు మీకు తెలుసా, ఏ వ్యక్తి అయితే జ్ఞానాన్ని అసహించుకుంటాడో ఆ వ్యక్తి ఎప్పటికీ ఆనందాన్ని అనుభవించలేడు. లోకంలో ఉన్న జ్ఞానం కాదు ఈయన మాట్లాడేది, దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు. లోకంలో జ్ఞానానికైనా ముగింపు ఉంది. ఏముంది? ముగింపు కాదు, అసలు అస్పష్టత అంటాను నేను. లోకంలో ఉన్న జ్ఞానం అస్పష్టత, అది కొంచెం వెళ్ళేటప్పుడు మీకు వివరిస్తాను. కానీ దేవుని జ్ఞానము చాలా విస్తారమైనది. మనం వెళుతున్న కొద్దీ ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటాం, చేస్తూనే చాలా ఎక్కువ. అందుకే జ్ఞానం కావాలి మనకి. పక్కన వాళ్ళకి చెప్పండి జ్ఞానం కావాలని. చెప్పండి, వాళ్ళ వైపు చూసి చెప్పండి మనకి జ్ఞానం కావాలనండి. తర్వాత చదవమ్మా. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఉపదేశమును మీకు తెలిపెదను. మీకు అర్థమైంది? ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. అంటే ఆయన ఆత్మను కుమ్మరించడం మనకు వచ్చేది ఆత్మ జ్ఞానం. ఆమేన్. ఏ జ్ఞానం? నా ఆత్మను కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలిపెదను. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, మీ మనస్సు మీ ఆత్మకు ద్వారం. మీకు స్పృహలో ఉన్నటువంటి మైండ్ ఉంది, స్పృహ లేని మైండ్ ఉంది. మనం ఏకాగ్రత స్పృహ కలిగి జీవించవచ్చు. మీరు స్పృహ కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారు. మీ మనస్సుని ఓన్లీ దేవుని జ్ఞానంతో నింపారు. అప్పుడు మీరు స్పృహలో లేనప్పుడు, స్పృహలో లేకుండా ఉండాలని కాదు, స్పృహలో ఉంటేనే మంచిది. కానీ స్పృహలో లేనప్పుడు కూడా మీ మనసులోంచి వెళ్ళినటువంటి వాక్ మీ ఆత్మలో ఇంకి అందులోంచి డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడి నుంచి? అవే విషయాలు డౌన్లోడ్ అవుతాయి, అవే విషయాలు మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. అందుకే మీ హృదయం నింపబడుతుంది, మీ నోరు మాట్లాడుతుంది. అది ఏ ఇన్ఫర్మేషన్ మీకు వెళ్తుందో మీకు తెలుసా? చాలామంది పరలోకం అంటే ఒకలాగే ఊహించుకుంటున్నారు. ఇది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇంగ్లీష్లో చదవమ్మా. ఫస్ట్ తెలుగులో చదివి ఇంగ్లీష్లో చదవాలి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని. ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతిని. ఏ అధిపతి? వాయుమండలం అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. చాలు. వాయుమండల సంబంధమైన అధిపతి. ఇంగ్లీష్ లో చదవమ్మా. 2:2. Wherein in time past you walked according to the course of this world, according to the prince of the power of the air, the spirit. Prince of the power of the air. Air అంటే గాలి. గాలి అనండి. గాలి. ఎప్పుడైతే అపవాది రెబెలియన్ అయ్యాడో, పైన లూసిఫర్ రెబెలియన్ అయ్యాడో, వాడు పడద్రోయబడినప్పుడు భూమి మీద వాడు సామ్రాజ్యాన్ని స్థాపించలేదు. వాడు సామ్రాజ్యాన్ని స్థాపించింది వాయుమండలంలో. ఎక్కడ? వాయుమండలంలో. ఎయిర్. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్. ఎయిర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మీకు తెలుసా? నేను మాట్లాడే మాట మీ గాలి ద్వారానే వస్తుంది. దేని ద్వారా? తరంగాలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో వేవ్స్. ఆ గాలే తీసుకొస్తుంది మీకు.
వాడు కూడా ఆ పైన దాన్ని ఏర్పాటు చేసుకుని సామ్రాజ్యాన్ని వాయుమండలంలో టెక్నాలజీ ద్వారా, డిజిటలైజేషన్ ద్వారా ప్రజల్లోకి విస్తృతమైన వేరే జ్ఞానాన్ని పంపిస్తున్నాడు. యవ్వనస్తులకు ఒక బలహీనత పెడుతున్నాడు. మీకు అర్థమైందని బాగుంది చెప్పింది. అంటే వాడు దాన్ని వాడుతున్నాడు. అంటే అక్కడి నుంచి వాడి ఈ భూమి మీద వాడి సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. అందుకే తెలుసా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రార్థిస్తాం, మనం మాట్లాడతాం, మన లోపల నుంచి బయటకు వచ్చేది ఏంటి? హల్లెలూయా అన్నప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ పెట్టుకుని అనండి అలా, హల్లెలూయా. మీకు తెలుస్తుందా? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇదే ఎయిర్ ఏంటి చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు, అక్కడ గ్రీకులో ఉన్న పదం ఏంటి చెప్పిన? న్యూమా అంటే వైండ్ ఆర్ స్పిరిట్, అంటే గాలి లేదా ఆత్మ. వాడేమో అక్కడి నుంచి గాలిని వాడి రాంగ్ మెసేజ్, రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ జ్ఞానం అంతా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. మనము విజ్ఞాపన చేసి లాస్ట్ అని నశించిపోతున్న వారి కొరకు మనం విజ్ఞాపన చేసి, మనం పలికి ప్రార్థన చేసి అదే బయటికి గాలి ఆత్మను విడుదల చేస్తున్నాం. అంటే మనం ఆపుతున్నాం, మనం వాడి సామ్రాజ్యాన్ని ఆపుతున్నాం, వాడి పవర్ని ఆపుతున్నాం, దేవుడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాం. వాడు భూమి మీద ఏం లేడు. మీకు తెలుసు కదా, 9 నెలల నుంచి సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళింది అంటున్నారు. ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? భూమి నుంచి 400 కిలోమీటర్ల పైన ఎత్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళింది. అది ఎక్కడుందో తెలుసా? 1000 కిలోమీటర్లో లేదు, జస్ట్ 400 కిలోమీటర్స్. అంటే విజయవాడ నుంచి వైజాగ్ వరకు ఉన్న జర్నీ. అక్కడ 5 దేశాలు, నాసా, జపాన్, యూరోప్, రష్యా, ఇట్లా ఒక 5 కంట్రీస్ ఏం చేశాయంటే ఆ పైన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి నిర్మించాయి. అంటే ఒక ఫుట్బాల్ స్టేడియం అంత విడుతుంటుంది అది, 109 మీటర్స్ అల్సం. అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రోనాట్స్ అక్కడ పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశోధనలు చేస్తున్నారు. అసలు ఎక్కడి వరకు వెళ్ళారు వాళ్ళు? ఎక్కడి వరకు వెళ్ళారు? జస్ట్ 400 కిలోమీటర్స్ వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు? పరిశోధనలు. అసలు ప్రభు చేసిన సృష్టి ఏంటి? అసలు ఆయన చేసిన సృష్టి ఏంటి? ఆయన జ్ఞానం ఏంటి? చూడండి, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము 4వ వచనము చదవాలి. ఫస్ట్ వచనం చూడండి, ఇంగ్లీష్లో చదవ, తెలుగు ఇంగ్లీష్లోనే చదవాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఏంటివి? ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఇంగ్లీష్ లో ఏముంది అక్కడ? ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హెవెన్స్ అంటే హెవెన్స్ అంటే ఏంటి? హెవెన్స్, హెవెన్ పరలోకం కాదు, పరలోకములు. మీకు అర్థమైతే బాగుంది. ఇంకా పరలోకములు అనే వర్డ్ అసలు అంటే ఇంత రిలమ్స్ అనాలి మనం, రిలమ్స్. ఆకాశములు, పరలోకములు అంటే మనం అర్థం చేసుకోవటానికి ఒక్క ఆకాశం కాదు, ఒక్క పరలోకం కాదు, రిలమ్స్. వీళ్ళు వెళ్ళింది జస్ట్ 400 కిలోమీటర్స్. తర్వాత చదువమ్మా, అంతరిక్షము 2వ వచనం కూడా చదువు. కీర్తనలో 2వ వచనం కూడా చదువమ్మా. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది.
అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్చున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసెను. ఎక్కడికి? ఎవరికి? సూర్యునికి. హెవెన్స్, ఆకాశములు, అక్కడ ఆయన సూర్యునికి ఒక గుడారం వేశాడు. నాయనా నీకు ఇక్కడ ఉండు, ఎట్లా పడితే అట్లా పోవడానికి లేదు. సూర్యుడు కూడా అంతే కదా, ఆయన వేశాడు. ఓనర్ ఎవరు ఇప్పుడు? మీకు తెలుసా దేవుని బిడ్డలారా, మన దేవుని జ్ఞానం చాలా గొప్పది. చాలా బయట చాలా చిన్న విషయాలు ప్రజలకి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. చాలా చిన్న విషయాలు, అందుకే 9 నెలల నుంచి వాయించి వాయించి కొడుతున్నారు. కానీ అది మన దేవుని దగ్గర చాలా చిన్న విషయం. అది వాక్యాన్ని ఎరిగి ఆత్మజ్ఞానం కలిగిన నీకు కూడా అది చిన్న విషయం, చిన్న పెద్ద విషయం కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడు. ఏ మండలమందున్న? ఆకాశ మండలమందు కదా. ఆకాశ మండలం. వాడే మండలానికి అధిపతి? వాయుమండలం. దాన్ని ఇంగ్లీష్లో చదవమ్మా ఆ రిఫరెన్స్ని. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. ఎక్కడ? High places. ఏ ప్లేసెస్? High places. హై ప్లేసెస్లో ఉన్న వ్యక్తులతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాం. హై ప్లేసెస్ అనగానే అయ్యారు మేము ఇక్కడున్నాం. ఎక్కడ? మేమేమో ఇక్కడున్నాం. అపవాదేమో పైన ఎయిర్లో వాడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు, పైన హై ప్లేసెస్లో వాడు ఉంది. వీళ్ళ చాలా మంది అపవాదితో పోరాటం చేస్తూనే ఉంటారు. ఎందుకంత పోరాటం? ఎందుకంత పోరాటం? మీకు తెలుసా, అపవాది జీవితాలను పాడు చేయటానికే ఉన్నాడు. ఏ నష్టం వచ్చినా అది వాడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడి దగ్గర నుంచి రాలా. మీరు పోయి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ నష్టాన్ని నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు ప్రభు అని అనవుతూ అనకండి. అలా నష్టము ప్రజల జీవితాలను పాడు చేసేది అపవాది, వాడి సమూహం. హై ప్లేసెస్లో ఉన్న వాళ్ళతో మనం పోరాడుతున్నాం. అంటే మనం ఎక్కడ ఉండాలి? అసలు మనం ఎక్కడ ఉండాలో ముందు తెలుసుకునే ముందు మన ప్రభు ఎక్కడున్నాడో తెలియాలిగా మనకి. మీకు అర్థమైందని చెప్పిన మాట. అపవాది ఎక్కడున్నాడు? హై ప్లేసెస్, వాడు సమూహం. అసలు వాడితో యుద్ధం హై ప్లేసెస్. మరి మనం భూమి అని అనుకుంటున్నాం. ముందు మన ప్రభు ఏంటో మనకు తెలిస్తే అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం.
కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. హోషేయ 4:6. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. అదే 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానం లేక అదే 4 నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. ఏ లేక? జ్ఞానం లేక పాడైపోవట్లేదు, జ్ఞానం లేక నశిస్తున్నారు. ఏమవుతున్నారు? నశిస్తున్నారు అనండి. నశించడం అంటే పూర్తిగా ఏమవడం? పాడవటం. మీకు తెలుసా, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వచనం నుంచి. యెహోవా ఇలాగా ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానము. చాలు. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. దేని బిడ్డలు మీకు తెలుసా? అలాగే ఇంకో రిఫరెన్స్ కూడా చూసి అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 15వ వచనం. ఇరవై 26:15. నీ పరిశుద్ధాలయమగు ఆకాశంలో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు నీ ప్రవహించు. పరిశుద్ధ ఆలయమగు ఆకాశముల నుండి. దేని బిడ్డలో నీకు విషయం తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు ఆయన? పరదైస్. ఇంకా చాలా మంది పరదేశు, పరలోకం, ఈ బయట చాలా మంది డిస్కషన్స్. పారడైజ్ అంటే ఏంటి తెలుసా? పార్క్. ఏంటిది? పార్క్. సింపుల్గా చెప్పాలంటే ఒక పార్క్. ఒక వ్యక్తి ప్రభువునందు నిద్రిస్తే ఇప్పుడు పరదైస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి డైరెక్ట్గా హెవెన్కి వెళ్ళొచ్చు, అడ్డు లేదు ఇప్పుడు. అట్లా సరే, పరదైస్ చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 2-3 వచనం. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట, అతడు 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడును. ఎక్కడికి? 3వ ఆకాశమునకు. ఈయన డిస్క్రైబ్ చేస్తున్నారు. మొదటి ఆకాశం, 2, 3వ ఆకాశం అని ఆయన చెప్తున్నారు. కానీ మనం ఎన్ని చూస్తున్నాం? ఆకాశం ఎన్ని? ఒకటే ఆకాశం. ఒకటే చూస్తా. 3వ ఆకాశానికి వెళ్ళాను. అక్కడ ఏమంటున్నాడు ఆయన? అతడు శరీరముతో కొనుపోబడనో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. మనుషుడు పలుకకూడదు. వచింప సఖ్యము గాని మాటలు ఆయన విన్నాడు, అవి మనుషుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనుపబడెను, శరీరము లేక. ఒక విషయం ఆలోచించండి. పలుకకూడదంటే ఆయన విన్నాడు, కానీ ఆయన తిరిగి చెప్పడానికి పదాలు లేవుగా. ఉన్నాయా? ఉన్నాయా?
మీరు సాధారణంగా ప్రార్థన చేస్తే ఎంతసేపు ప్రార్థన చేస్తారు? మనసుతో చేస్తే కొంతసేపు అయినాక బండి ఆగిపోయి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అంటుంటారు. అది ఎంతసేపు? ఓ 15 నిమిషాలు, అరగంట చెప్పి ఎక్కువసేపు ప్రార్థన చేశాను నేనని ఆమె చెప్తారు. అంటే బండి ఇంక స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా దగ్గరే వెళ్తుంది. అందుకే ఉచ్చరింప సఖ్యం కానీ ఉచ్చారణ అటరెన్స్ మూలుగు ఉంది, భాష ఉంది. అప్పుడు నీకు పరలోకం నుంచి అనుగ్రహించబడిన భాష ద్వారా నువ్వు నాన్ స్టాప్గా ప్రేయర్ చేస్తూనే ఉండొచ్చు, ప్రేయర్ చేస్తూనే ఉండొచ్చు నాన్ స్టాప్గా. అందుకే ఇప్పుడు భాషలు అనేవి బయట కొంతమంది కామెంట్ చేస్తారు. ఏం చెప్పినా వీళ్ళు 2 పదాలు నేర్చుకుంటారండి, రే బాబా బాబా అంటారు. మా యారా లావా లేవా, ఇక పాప మా బాబా లేవేంటి? బాబా ఏది అంటే ఇవి గుణింతాలు కక్కలు నేర్చుకున్నావా ఏంటివి? ఇది నేర్చుకునేది కాదు బాబాలు, ఆత్మలో రావాలి వరం. కొంతమంది తెలియక బదులు మాట్లాడతారు అలాగా. ఎందుకు చెప్పనా? అలా నేర్చుకుందామని నేర్చుకుంటారా? ఉచ్చారణ, అటరెన్స్, మంత్రోచ్చారణ, కోట్స్ మనం పలుకుతూ ఉంటే, మాట్లాడుతుంటే, ప్రార్థిస్తుంటే ఆత్మలోకంలో అన్ని డోర్స్ అన్ని ఓపెన్ అయిపోతూ ఉంటాయి, ఓపెన్ అయిపోతూ ఉంటాయి, ఓపెన్ అయిపోతూ ఉంటాయి. అవి మనుషులు నేర్చుకునే దానిలో కాదు. ఇది కృపకు మూలమగు ఆత్మలోంచి రావాలి ఈ వరాలు మనకి పరిశుద్ధాత్మ ద్వారా. అది ఏదైనా సరే, పరలోకానికి సంబంధించింది ఏదైనా సరే అలాగే రావాలి. ఇప్పుడే మనం పరదైస్కేం కాదు, డైరెక్ట్ హెవెన్కి వెళ్ళొచ్చు. ఒక వ్యక్తి ప్రభును నిద్రించినాడు. మనమైతే ఇప్పుడప్పుడే నిద్రించము, నిద్రించాలనే కోరుకోవద్దు, మనకు చాలా పని ఉంది. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో ప్రభువు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎక్కడ ప్రవేశించారు ఆయన? పరలోకమందే, నాట్ పారడైజ్ అనండి. 24. ఇప్పుడు బ్రదర్ ఏమన్నారు? పరదైస్కి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అసలు హెవెన్ కూడా కాదు, పరలోకమందే ప్రవేశించెను అని ఉంది. అక్కడ కూడా కాదు. ఇంకా జాగ్రత్తగా తెలిస్తే మా ప్రభు ఏంటో మనకు అర్థమవుతుంది, వాక్యాన్ని మనం సరిగా ధ్యానిస్తే. చూడండి, ఎంతమంది మన ప్రభు ఆలయం పరలోకంలో ఉంది, పరలోకంలో ఉంటారంటున్నారు. దేవుడు అనగానే మనకి ఎక్కడికి జ్ఞాపకం వస్తాడు ఆయన? మీరు మాట్లాడట్లేదు. ఇటువైపు ఉన్నారా, మిడిల్లో ఉన్నారా? ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి ఇంగ్లీష్లో చదవమ్మా. అందులో లేదు. లేదా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్. హెవెన్ అని ఉంది కానీ హెవెన్స్ అండ్ ద ఎర్త్ దేవుడే క్రియేట్ చేశాడుగా పరలోకాన్ని. మరి మీకు అర్థం కావట్లేదు. ఈ ఇల్లు ఎవరిది అన్నావు అనుకో, మాదే అన్నప్పుడు ఆ ఇల్లు కట్టకముందు ఎక్కడున్నావు? మరి మీకు అర్థమైందని చెప్పిన మాట. దేవుడు పరలోకాన్ని సృష్టించక ముందు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనగానే మనం ఏమనుకుంటున్నాం?
పరలోకం. మరి పరలోకాన్ని సృష్టించక ముందు అంటే గాలికి తిరిగాడు ఆత్మ ఏంటి అని మీరు ఆలోచించండి. తిరుగుతాడు ఆయన అలాగా? నేను చెప్పింది మీకు అర్థం? నన్ను ఫాలో అవుతున్నారా? మీరు ఫాలో అవుతున్నారు? హల్లెలూయా చెప్పండి. చాలా డల్గా ఉందేంటి వ్యవహారం? నేను ముందే చెప్పాను, స్టోరీస్తో కూడిన బోధ ఎలా ఉంటుందంటే, చిన్నపిల్లల కథ, మా కథ చెప్పు. ఎందుకు? పడుకోవడానికి. పడుకునే ముందు ఏం చెప్పాలి? ఒక కథన్నా చెప్పాలి. మీకు తెలుసా ఆ కథ చెప్తే ఏమొస్తుంది? అలాగే నేను కూడా ఇక్కడ కథలు చెప్పాను అనుకో, మీకు ఆత్మీయ నిద్ర వస్తుంది. మీరు ఎప్పటికీ ఆత్మలో దేవునితో ఏకం అవ్వలేరు. అందుకే ప్రవచనాత్మకమైన వాక్యే దేవునితో మిమ్మల్ని కట్టబడేలా చేస్తుంది. నో స్టోరీస్. స్టోరీస్ వినడానికి బాగుంటాయి కానీ పనికిరావు. ప్రవచనాత్మకమైన వాక్కు మన జీవితం జీవించడానికే బాగుంటుంది, రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఏముంది? ఆయనే క్రియేట్ చేశారు. ఆయన క్రియేట్ చేయనప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయన వెళ్ళినప్పుడు పరలోకం అందే ప్రవేశించాను అంటే ఇప్పుడు దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మరి ఆయన క్రియేట్ చేయనప్పుడు, ఆయన పరలోకాన్ని సృష్టించినప్పుడు మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో, సులువుగా చదవమ్మా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది. ఆరోహణం అంటే ఏంటి? ఈరోజు కొంచెం వాక్యము మీరు రిఫరెన్స్లు ఎక్కువగా చూడాలి, కొంచెం బాగా ఏకాగ్రత పెట్టాలి, స్పృహలో ఉండాలనండి. పక్కన వాళ్ళకి చెప్పండి స్పృహలో ఉండాలని. ప్రతి వారం అలాగే ఉండాలి కానీ ప్రతి కొంచెం మిగిలిన వారాలు కూడా తప్పించుకుంటున్నారు. అలాగ మీరు జర్నీ చేసి రావచ్చు ఏలూరు మనసులో. ఎప్పుడు రిఫరెన్స్లు తక్కువ చూపించి బోధిస్తున్నప్పుడు, అది రిఫరెన్స్లు ఉంటే సో తిరగడానికి అవకాశం లేదనండి. చదువమ్మా. అమ్మా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు, దిగినవాడు తానే సమస్తాన్ని నింపునట్లు ఆకాశ మండలముల అన్నిటికంటే, ఓ హల్లెలూయా, ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఏమయ్యాడైనా? ఎక్కడికి? అమ్మ ఇంగ్లీష్లో చదువు అది. నేను రిఫరెన్స్ పెట్టాను కదమ్మా. ఎఫెసీ 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. హల్లెలూయా. ఇంగ్లీష్లో. Therefore he said, when he ascended up on high, he led captivity captive and gave gifts unto men. తర్వాత, now that he ascended, what is it but that he also descended first into the lower parts of the earth? Descended. తర్వాత, He that
descended is the same also that ascended up far above all heavens, ఫార్ అబౌవ్ all heavens, ఆల్ హెవెన్స్. that he might fill all things. ఆల్ హెవెన్స్ అంటే పరలోకమందే ప్రవేశించెను. అది కూడా కాదు, ఆకాశం అన్ని అంటే ఆల్ హెవెన్స్ కంటే పైకి వెళ్ళాడు ఆయన. Hallelujah. మీరు ఎంతమందికి అర్థమైంది అది? ఆయన క్రియేట్ చేశారు పరలోకాన్ని, కానీ వాటికంటే పైకి వెళ్ళాడు ఆయన, వాటికంటే పైకి. అంటే అందుకే మీకు తెలుసా, ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలవు. పడతాయి ఆయన్ని. అందుకే మన దేవుని ఒక చోట విగ్రహంగా చేసి కూర్చోబెట్టలేం మనం. నో, అది అవ్వదు. అందుకే మనం కూడా విగ్రహంగా, కొంతమంది మందిరాల్లో కూర్చుంటారు విగ్రహాల్లాగా, అటు తిరగా ఇటు తిరగా, అల్లే చెప్పండి చెప్పరు, చేయలేపంటే ఇలా అంటారు. వాళ్ళ విగ్రహాల్లో అసలు ఏంటో బతుకున్నారో లేదో అర్థం కాదు వాళ్ళని చూసి కొన్ని చోట్ల. కానీ మన వల్ల కాదు, మనం సజీవంగా ఉన్నాం, సజీవుడైన దేవుడు మనలో ఉన్నాడు. అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, పరలోకంలో కూడా కంటే మించి పైకి వెళ్ళినటువంటి దేవుడు ఇప్పుడు నీలో నాలో ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథం 139 అధ్యాయం చూడండి, 7వ వచనం నుంచి చదువమ్మా. కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 7వ వచనం నుంచి. స్లోగా, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. అలాగే కొంతమంది మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పర్లేదు ఈ వారం ఆయన సన్నిధికి వెళ్ళొచ్చేసాం అంటే ఎక్కడికి వెళ్ళొచ్చు ఆయన సన్నిధికి? అసలు ఎక్కడ పారిపోతావు ఆయన సన్నిధిలోంచి? ఆయన సన్నిధిలోంచి బయటికి వెళ్తే నీకే డేంజరు. మీకు అర్థమైందని చెప్పింది. ఆయన సన్నిధిలోంచి బయటికి వెళ్ళకూడదు మనం, ఎందుకంటే ఆయన సన్నిధి మనలో ఉంది, మనం ఆయనలో ఉన్నాం. బయటికి వెళ్తే మనకే డేంజర్. అంటే సన్నిధి మందిరం కాదు, ఆయన ఉనికి, ప్రెసెన్స్. తర్వాత నేను పాతాళమందు పండుకొనినను, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడున్నావు. నీవు అక్కడున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించును, అక్కడి నీ చేయి నన్ను నడిపించును. సముద్ర దిగంతాలు వెళ్ళినా నివసించును, అక్కడున్న నీ చేయి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చేయి నన్ను పట్టుకొనిను, అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను ఎడలా చీకటి అయినను నీకు చీకటి కాకపోయింది, చీకటి అయినా నీకు చీకటి కాకపోయింది. కనిపించదేమో చీకట్లో, ఆయనకు మాత్రం క్లారిటీగానే కనిపిస్తాయి అన్ని. ఏమండి, చీకట్లో కొన్ని జంతువులు కనిపాడు అడవిలో. సృష్టి చేసింది ఆయన, అంతకంటే మించి గొప్పోడు ఆయన. తర్వాత రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. కారణం ఏంటి తెలుసా? ఆయనకి వాటికంటే మించి శక్తిమంతుడు కాబట్టి. ఎలాగో వాటికంటే మించి శక్తిమంతుడైన ఆయనే క్రియేట్ చేశారు చీకటిని, వెలుగుని. తర్వాత నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎవరు? దేవుడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు, నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి. అంతరింద్రియాలంటే లోపల ఉన్న బాడీ పార్ట్సే కాదు, నీ లోపల ఉన్నటువంటి ఆత్మ. ఎవరు? నీ లోపల ఉన్నటువంటి ఆత్మ. ఆత్మ కూడా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు ఎన్ని? 39 ఏంటి? ఎన్ని? బయట ఏ సెన్సెస్ అయితే ఉన్నాయో లోపల కూడా సెన్సెస్ ఉన్నాయి. ఎంతమంది అంటున్నారు? మీలో చాలా మంది లోపల సెన్సెస్ ఎందుకు పనిచేయవు తెలుసా? వాళ్ళ లోపల ఎందుకు యాక్టివ్ అవ్వరు తెలుసా? వాళ్ళు బయట సెన్సెస్ బాగా పనిచేస్తాయి. ఏ సెన్సెస్? బయట సెన్సెస్.
బయట ఇంద్రియాలు బాగా ఎక్కువ పనిచేస్తాయి. అంతే కొంతమందిని సామెత భలే ఘోరమైన సామెత ఏం చెప్పిన, నీకు పాము చెవులు ఉన్నాయంటారు. అసలు పాముకి చెవిలే ఉండవు. అబద్ధాలన్నీ అసలు అలాగ సామెతలు తెలుసా మీకు? మీరు గూగుల్ చేసి చూడండి, పాముకు లేవు చెవులు. అలాంటి సామెతలు చేశారు అలాగా. మీకు అర్థమైందని చెప్పింది? సెన్సెస్ బయట బాగా పనిచేస్తాయి శరీరానివి, కానీ ఆత్మీయ పనిచేయ వాళ్ళకి గ్రహింపు ఉండదు. దేవుడిని ప్రేరేపిస్తున్నట్టు ఏమో నాకు అనిపిస్తుంది అలాగే. నీ బాడీలో ఎక్కడో చిన్న నొప్పి వస్తుంది, ఆ నొప్పి ఇక్కడ బాగా తెలుస్తుంది. సెన్సెస్ అనండి, అది స్పర్శ తెలుస్తుంది నీకు. కానీ నీ ఆత్మ లోపల ఉన్నటువంటి విషయం ఏది నీకు అర్థం కాదు, అసలు తెలియదు కొంతమందికి అలాగా. కారణం నీకు బయట ఉన్నంత ఫోకస్ లోపల లేదు కాబట్టి. బయట ఎక్కువ ఫోకస్ నీకు, కానీ లోపల లేదు. అందుకే చాలా మందికి లోపల సెన్సెస్ అంటే ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఆత్మ అంటే వాక్యం క్లియర్గా చెప్పింది, అంతరంగ పురుషుడు. ఎవరు? అంతరంగ పురుషుడు అంటే లోపల సెన్సెస్ ఉన్నాయి, మీకు తెలియాలి అవన్నీ. దేవుని వాయిస్ నీకు తెలియాలి, దేవుని ప్రేరేపణ నీకు తెలియాలి, దేవుని స్పర్శ నీకు తెలియాలి, నీ ఆత్మకు అభిషేకం నీకు తెలియాలి. తెలీదు. మీరు కటింగ్ షాప్కి వెళ్ళారు, కటింగ్ చేయించుకుంటున్నారు అనుకో, అక్కడ ఏదో పెద్ద జోకు ప్రోగ్రామ్ పెట్టాడు అనుకో, నువ్వు ఇలా కింద నుంచి నువ్వు నవ్వేస్తావు అనుకో, అంటే దాని అర్థం నువ్వు ఏ సెన్స్కి లోపడుతున్నావు? అంటే ఆనందించడానికి ఏం కావాలి చెప్పండి? ఏదో ఒకటి కారణం కావాలి. నేను వర్షిప్ చేసేటప్పుడు, స్తుతి చేసేటప్పుడు చెప్పాను, నేను వర్షిప్ వేరు స్తుతి వేరు. ప్రేయర్ చేసేటప్పుడు ఏం చెప్పాను నేను, మనం ఆనందించడానికి ఏదో కారణం అవసరం లే. నువ్వు ఆశీర్వాదాలను ఆనందించవచ్చు, ప్రభు కార్యాలను ఆనందించవచ్చు, సమృద్ధిలో సంపదలు ఆనందించవచ్చు, ఈ విషయాలన్నింటిలో నువ్వు ఆనందించవచ్చు, ప్రభుకు మహిమ. కానీ వీటన్నిటికంటే మించిన ఒక పైన లెవెల్లో ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ప్రభు అని యేసుక్రీస్తుని బట్టి ఉంది. అంటే ఈ లెవెల్కి రావాలి, ప్రతి క్రిస్టియన్ రావాలి ఈ లెవెల్కి. ప్రతి క్రిస్టియన్ ఎప్పుడైతే నువ్వు ఆ లెవెల్కి వెళ్తావు, యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆనందించడం అంటే ఆయన సుగుణాలను బట్టి. దేవుణ్ణి మనం దైవంగా చూస్తుంది కారణం ఏంటంటే ఓన్లీ పవరే కాదు, ఓన్లీ శక్తిని బట్టే కాదు, ఆయన సుగుణాలను బట్టి కూడా. నువ్వు శక్తి ఒకటే చూసావనుకో, ఆయన సుగుణాలు నీకు తెలియదు. మనం ఆయన దైవంగా కొలుస్తుంది మోర్ దెన్ పవర్, ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు. అంటే ఆ సుగుణాలు నీకు అర్థమవుతున్న రోజు నువ్వు బాగా ఆయనలో ఆనందిస్తావు. ఎందుకు చెప్పినా, నువ్వు అదే సుగుణాలు ఇతరులకు అప్లై చేస్తావు కాబట్టి, ఇతరులకి అప్పుడు ఆనందిస్తావు. లేకపోతే ఆనందించలేవు. లోపల సెన్సెస్ మనకు తెలియాలి, లోపల స్పర్శలు మనకు తెలియాలి. కొంతమందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడమ్మా నేనండి. అసలు దేవుడి ప్రేరేపణ అంటే ఎలాగుంటుంది? ఏదేళ్ళు వింత వింతగా మాట్లాడతారు అని ఒకరు, ఇంకొకరు అంటారు వాళ్ళకు వస్తుంది కానీ ప్రేరేపణ మాకు రావట్లేదు. ఎందుకు? నీకు రాదు. ఎందుకు వస్తుంది నీకు? అదే అరగంట లేట్ అయితే ఆకలేసిన సంగతి కూడా తెలుస్తుంది. మళ్ళీ నీకు తెలుస్తుంది. కొంతమందికి సర్వీస్ ఒక 1/2 అవర్ 1 అవర్ లేట్ అయితే ఏం తెలుస్తుంది? ఇక్కడ స్పర్శ ఏం తెలుస్తుంది? ఇక్కడ అది తెలుస్తుంది. కానీ దేవుడు ఎందుకన్నారు? వాక్యం వెళ్తున్నప్పుడు నీ ఆత్మలో మంటడం తెలియాలా? నీ ఆత్మ మండాలి, అది తెలియాలి. నీ ఆత్మలో మండడం ఏంటో తెలియాలి. వాక్యం వెళ్తున్నప్పుడు నీ శరీరం స్పర్శ తెలుస్తుంది, ఆ స్పర్శ తెలుస్తుంది, సెన్స్ తెలుస్తుంది. ఆకలేస్తుంది,
లేదా కుర్చీలో కూర్చున్నావు అనుకో, ఒకవైపు ఇలా పట్టేసిందని ఇంకోవైపు తిరగాలి, కింద కూర్చుంటే కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయని సెన్స్ తెలుస్తుంది. మరి నీ లోపల తెలియట్లేదా? లోపల దేవుని ప్రేరేపణ అంటే తెలియట్లేదా? దేవుని స్వరం అంటే తెలియట్లేదా? దేవుని దర్శనం అంటే తెలియట్లేదా? మీరు శారీరక నేత్రాలతో దర్శనాలను చూడలేరు. మీ మనోనేత్రాలు వెలిగించబడితే, మీ అంతరంగిక నేత్రాలు వెలిగించబడితే కానీ మీరు దర్శనాలు చూడలేరు. కానీ నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మింప చేయబడ్డావో ఆ వ్యక్తికి న్యాచురల్గా దర్శనాలు కనబడతాయి. ఎందుకంటే అతడు నూతన సృష్టి కాబట్టి. ఆ సెన్స్ తెలీదు. ఒక్కసారి మీరు స్పిరిట్ సెన్స్కి వెళ్తే, ఆత్మ సెన్స్లోకి వెళ్తే, ఆ సెన్సెస్లోకి వెళ్తే శారీరకమైనటువంటి బాధలు మిమ్మల్ని బాధించలేవు. ఏం చేయలేవు. నీ బాడీ ఏదన్నా నీకు రాంగ్ తెలియజేస్తుంది అనుకో, సెన్స్, నువ్వు క్లియర్గా చెప్తావు, చాలా చేసింది, నా ప్రభు యొక్క జీవం నీలోకి వచ్చింది, నువ్వు నార్మల్ అయిపో అని చెప్తావు. అది సెన్స్. ఎందుకంటే దేవుడు నీ శరీరాన్ని కాదు డీల్ చేసేది, నీ ఆత్మని, నీ మనస్సుని. నీ మనస్సు నీ ఆత్మకి ద్వారం. ఎప్పుడైతే నీ మనస్సులోంచి నీ ఆత్మకి సమాచారం మీద వర్డ్ వెళ్ళింది, మళ్ళీ అదే డౌన్లోడ్ అవుతుంది నీ హృదయంలోకి, నీ నోట్లోంచి వస్తుంది. అప్పుడు నీ బాడీ, నీ మనస్సు, నీ ఆత్మ మాట వింటది. అదే బయట అనుకో, నీ మాట కొంతమంది మేము అన్నీ ఓకే కానండి, మా నాలుగు కంట్రోల్. ఒక ఆమె ఉంది, కలిసిందండి ఒకసారి. నేను అన్ని బాగా ప్రార్థన చేస్తాను కానీ దగ్గర కోపాన్ని మాత్రం ఆపుకోలేను. ఎందుకు ఆపుకోలేదు కోపాన్ని? మన మాటకి ఏం ప్రార్థన చేస్తున్నావు అసలు? హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం చేస్తున్నట్టుంది. ఏముంది మరి? చెప్పింది వాళ్ళు ఏమో నామాలు రాయాలి, వీళ్ళు ఏమని చెప్పాలి? స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. అందుకే నేను అన్ననే, శరీరానుసారమైన క్రైస్తవులు, క్రీస్తునందు పసిబిడ్డలు ఇంచుమించు ఒకలాగే ఉన్నారు. ఒక లైన్ తేడా అంతే, ఒక లైన్. క్రీస్తునందు పసిబిడ్డల వల్ల శరీరానుసారమైన క్రైస్తవులు ఏ విధంగా కనబడుతున్నారు, క్రీస్తునందు పసిబిడ్డలు కూడా ఇంచుమించు అలాగే కనబడతారు. ఇంచుమించు ఇంకంతే. ఎందుకు? వాళ్ళకి జ్ఞానం లేదు, సెన్సెస్ లేవు, దేవునికి లోపడడం తెలియదు, దేవునికి స్పందించడం తెలియదు. అసలు దేవుడు మీకు స్పందించడం కాదు, అసలు మీరు దేవునికి స్పందిస్తున్నారా? మీరు దేవునికి స్పందిస్తున్నారా? అది తెలియాలి మీకు. మీరు దేవునికి స్పందించడం, ఆయన మీకు ప్రేరేపణ పుట్టించినప్పుడు, మాట్లాడినప్పుడు మీకు తెలియాలి. చూడండి తర్వాత అమ్మా, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. ఎందుకు? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా. తర్వాత అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. డేవిడ్ పాల్ అంటే నాకు ఆయన కార్యాలు, ఆశ్చర్యములు నాకు బాగుగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన ముందు మీకు అర్థమవుతుందా? నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. ఇక్కడ ఈ రిఫరెన్స్ లో చాలా పెద్ద మర్మలా. తర్వాత నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎంతమంది నమ్ముతున్నారు మీ దినాలన్నీ నా గ్రంథాలు లిఖితమైన? మన దేవుడు మంచోడా చెడ్డోడా? గట్టిగా చెప్పండి. మంచోడు కంటే మించి ఆయన కరెక్ట్ వ్యక్తి, ఆయన కరెక్ట్ వ్యక్తి. అయితే ఆయన గ్రంథాల్లో నీ దినాలన్నీ ఉన్నాయి.
అయితే పలానా రోజు ఎక్కువ చేస్తున్నాడు యాక్సిడెంట్ రాశాడా నీకు? యాక్సిడెంట్ ఆయన రాశాడు. యాక్సిడెంట్ మీకు అర్థమైతే బాగుండు. అప్పులు ఆయనే రాశాడా? నష్టాలు ఆయనే రాశాడా? కష్టాలు ఆయనే రాశాడా? గొడవలు ఆయనే రాశాడా? ఆయన రాశాడా? వాక్యం క్లియర్గా చెప్పింది ఆయన స్వభావానికి విరోధంగా ఏది ఆయన చేయలేడని. అందుకే చెప్తున్నాను, ఆయన సుగుణాలు ఎరిగితే మనకి ఆయన స్వభావం ఏంటో తెలుస్తుంది. ఆయన ఏం రాశాడు అన్ని ఆయన మహిమకరంగా రాశాడు. నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి ఆయనకి మహిమ వచ్చేలాగే రాశాడు ఆయన. అన్ని లిఖితంలో అన్ని చెప్పండి, నా జీవితం సెక్యూరిటీగా ఉందనండి. ఆయన రక్తాన్ని బట్టి ఇన్సూరెన్స్ అయిపోయిందనండి. కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఎందుకు? భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద వ్యాధి వస్తుంది, దానికి బిల్లు కట్టలేం మనం. అక్కడ పోతే అంటే ముందే ఏం ఓపెన్ చేస్తున్నారు? ఏదో ఒక రోజు వస్తుంది అంటే ముందే డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. ఏంటి చెప్పనా? భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుంది. ఆయన రాశాడా అది వస్తుందని? రాశాడా? ఆయన రాశాడా? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద గ్రహించి నీ మనస్సు మారి రూపాంతరం పొందాలి. నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా నువ్వు గ్రహిస్తావు ఆయన చిత్తాన్ని, అప్పుడు ఆ గ్రంథంలో నీ గురించినటువంటి లిఖితములన్నీ కరెక్ట్గా ఆయన మహిమ కోసం ఉన్నాయి, నష్టాల కోసం ఏమీ లేవు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయితే పలానాది వస్తుంది, ఆయన రాయలేదు. అది ఆయన అయితే రాయలేదు. ఒకవేళ నువ్వు రాసుకొని తెచ్చుకుంటే మాత్రం నీ ఇష్టం. ఆయన రాయలే. ఈ లోక అందరూ జయించుకుంటున్నారండి. ఈ లోక మర్యాదను అనుసరింపక. ఆ దినాల్లో ఒకసారి బాగా నాకు ఫోన్ చేశాడు ఒక అతను, స్టార్ హెల్త్ చేసి, ఏమండి ఇలా కట్టండి మీ ఫ్యామిలీ మొత్తం కవరేజ్ అని అన్నాడు. నేనే పెద్ద కవరేజ్, నువ్వు నాకు కవరేజ్ అనేవాడిని. నేనే కవరేజ్ చేయాలనుకున్న ప్రపంచాన్ని, నువ్వు నాకు కవరేజా? అది మేము అనుకున్నాం. మనమే అనేక మందిని స్వస్థపరుస్తాం, వీళ్ళు మనకేంటి అసలు? ఏం కవరేజ్? డేవిడ్ పాల్ నెట్వర్క్ అంటే క్రైస్ట్ నెట్వర్క్ ప్రపంచమంతా వెళ్తుంది. ప్రపంచమంతా వెళ్తుంది. నో కవరేజ్. ఎందుకంటే నా ప్రభు ఆయన గ్రంథంలో లిఖితం చేశారు. ఆయన మహిమ కోసం నన్ను కన్నాడు. నాకు తెలుసు. ఐ నో. మీకు తెలిస్తే కూడా అంతే. మీకు తెలియాలి ఫస్ట్. మీరు ఎంతమందికి తెలుసు అంటున్నారు? నా జీవితం ఆయనలో సెక్యూర్డ్గా ఉంది అనండి. ఈ మాట మీకు తెలిస్తే ఈ రాత్రి నుంచి మంచం మీద అటు తిరగడం ఇటు తిరగడం, జంపింగ్ జపాంగులు అన్నీ పోతాయి. మీకు అర్థమైంది నేను చెప్పింది? అంటే బాగా ఆలోచించడం ఇట, మళ్ళీ కొద్దిసేపు అయినా మళ్ళీ ఇటు తిరుగు. ఎందుకు? ఆ మాత్రం లేచి మంచి శుద్ధించవచ్చుగా. నిద్ర పట్టకపోతే ప్రశాంతంగా పడుకుంటావు. మళ్ళీ ఆయన శక్తి, నువ్వు శుద్ధిస్తున్నప్పుడు నీ కోసం ఏంజల్స్ వెళ్ళి నీ కోసం పనిచేస్తారు. పోయి పడుకోవచ్చుగా మంచిగా. తర్వాత ఏదేదో ఆలోచించి ఇలాగాని ఒక్కసారి గ్రంథాల గురించి ఆలోచించు. నా దేవుడు నా కోసం చెడ్డగా రాయలే, నాకు తెలుసు ఆయన గురించి. బహుగా తెలుసు, నాకు బాగుగా తెలుసు ఆయన ఆశ్చర్య కార్యాలు. నాకు బాగుగా తెలుసు ఆయన ఆశ్చర్య కార్యాలు. అన్నీ నా చేతిలో ఉన్నాయి. ఏది నా పరిధి దాటి వెళ్ళట్లేదు. బికాస్ ఆఫ్ డేవిడ్ పాల్ కాదు, ఐఎమ్ క్రైస్ట్. నేను క్రీస్తుని, నా ప్రభువుని యేసు క్రీస్తుకి నేను కొనసాగింపుని. అందుకు నా కోసం ఆయన రచించిన గ్రంథంలో అన్నీ కూడా ఆయనకి మహిమకరంగానే ఉన్నాయి. అదే మాట చెప్పండి మీరు కూడా. పలకండి. పలకరా? కష్టమా? నా కోసం ఆయన గ్రంథంలో దినాలన్నీ లిఖించినవి ఆయనకి మహిమకరంగా ఉన్నాయి. ఇది కూడా చిన్నపిల్లలా చెప్పించాలా? మీకు అర్థమైతే మీరు పలకరు. దేని బిడ్డలు మీకు తెలుసా? మీరు ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు.
మీరు పలుకుతూనే ఉండండి, పలుకుతూనే. ఇందాక చెప్పాను నేను, అపవాది వాయుమండల అధిపతి. గ్రీక్లో వర్డ్ న్యూమా అంటే మనం పలికే పదము న్యూమా, వైండ్ ఆర్ స్పిరిట్. మనం బయటికి పలికే పదాలు వాడి శక్తిని కట్ చేసి మన కార్యాలు రుజువుపరుస్తున్నాయి. అందుకే పలకాలి, మాట్లాడాలి, స్తుతి చేయాలి, హల్లెలూయా అనాలి, స్తోత్రం అనాలి, భాషలో ప్రార్థించాలి, స్తుతించాలి, చెయ్యాలి. అలాగే ఎవరితో నీకు సంబంధం లేదు, నీకు అర్థమైతే నువ్వు చెయ్యాలి. అందరూ చేయట్లేదు కదండి, వాళ్ళ మర్యాద చెప్పుని పోతావా? అట్లనే కొట్టుకుపోవాలి. మీరు పైకి సైలెంట్గా ఉండండి, లోపల వైలెంట్గా ఉండండి. పైకి మృదువుగా ఉండండి, లోపల మాత్రం రఫ్గా ఉండండి. రఫ్ తెగించండి, ధైర్యంగా ఉండండి, మాట్లాడండి, చింతించకండి. లోపల రఫ్గా ఉండండి, పైకి మాత్రం చాలా మృదువుగా ఉండండి. ప్రభు విషయానికి వచ్చేసరికి చాలా వైలెంట్ అవ్వాలి. మీరు చెయ్యాలి అలాగ, జీవితాన్ని జీవించాలి అలాగ. తర్వాత దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఆయన ఆలోచనలు ఎంత ప్రియమైనవి అంటున్నాడు ఆయన. అది మీకు అర్థమైతే మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ధైర్యంగా చెప్పగలరు, నీవు నా గురించినటువంటి చేసిన ఆలోచన, నీవు నా గురించినటువంటి చేసిన ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది, హల్లెలూయా అనాలి. అదేంటి ప్రభా ఇది అనుమతి ఇచ్చావు, అదేంటి ప్రభా అది అనుమతి ఇచ్చావు. ఆయన ఎందుకు అనుమతిస్తాడు? అసలు అనుమతించాడని ఎక్కడ రాస్తుంది? గుర్తుపెట్టుకోండి, మీరు పాత నిబంధన బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధన విషయానికి వెళ్ళేసరికి ఆ రిఫరెన్స్ మళ్ళీ మీరు నూతన నిబంధన కోట్ చేయాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి పరిశుద్ధాత్మ లోపల ఉన్నటువంటి అనుభవం లేదు. వాళ్ళకి ఎంత పెద్ద ప్రవక్తలండి, ఎర్ర సముద్రం, కొంతమంది అంటారు ఆ రోజు ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చీల్చాడు. ఇప్పుడు చీల్చాడా? మనం ప్రార్థన చేస్తే చీల్చాడు. ఎందుకు చీల్చాలి? ఆ రోజు అంటే వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. నీకు వచ్చిందా? అప్పుడు వచ్చిందా? వస్తే ప్రార్థన చేయ మరి అంటే జ్ఞానం కావాలి మాట్లాడడానికి. వాళ్ళకి మన్నా నుంచి ఆహారం మాకు ఇవ్వవా దేవాడిని? ఎందుకు ఇవ్వడు? ఎందుకు మీకు మన్నా? ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైన మన్నా ఉంటే ఎందుకు మన్నా? అలాంటి అరణ్యంలో ఉంటారు కాబట్టి మన్నా. నువ్వు అరణ్యంలో లేవు, సీయోనులో ఉన్నావు, అందుకే ఈ మన్నా. సీయోనులో ఉన్న వ్యక్తులు ఆత్మానుసారులు, అందుకే ఈ మన్నా. ఆత్మకు ఆహారం వాక్యం. మెచ్యూరిటీ పెరగాలి, జ్ఞానం పెరగాలి. నీ ప్రార్థన నువ్వేం మాట్లాడుతున్నావు తెలియాలి ఫస్ట్ దేవుని దగ్గర. ఏది పడుతుంది మాట్లాడడం కాదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చు. ఇప్పుడు ఇట్లాంటి కొన్ని ప్రార్థనలు ఎందుకలా? తర్వాత వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించి అనుకుంటున్నా, అవి ఇసుక కంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉండును. ఏంటి? నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉండును. ఏంటి? తలంపులు లెక్కించదని అనుకుంటున్నా, ఇసుక కంటే లెక్కకి ఎక్కువైనాయి, నేను మేల్కొంటున్నా ఇంకా నీ యొద్దనే ఉండును. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదు. చాలు, ఇది ఓకే. 18 వరకు మనం చదివాం. దేని బిడ్డ మీకు అర్థమవుతుందా? మన దేవుడు మన పట్ల కలిగి ఉన్న విషయాలన్నీ గొప్పవి అనండి. అసలు మన దైవమే గొప్పవాడు. గొప్పవారు ఎప్పుడు ఏం ఆలోచిస్తారు? ఆయన క్యారెక్టర్ అంత గొప్పది. చీపుగా పరలోకంలో లేడు ఆయన, కూడా చీపే ఆయనకి. ఎందుకంటే ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్, ఆకాశ మండలములన్నిటికంటే పైన అక్కడికి వెళ్ళాడు ఆయన. నీకు అందుకే చాలా మంది అంటారు యెహోవా తండ్రి యేసుక్రీస్తు ప్రభు కుమారుడు. అది తెలియదు చాలా మందికి. సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి వ్యక్తి అయిన ఎలోహీం. ఏ నరుడు ఆయన అప్రోచ్ అవ్వలేడు.
నో మ్యాన్ కెన్ అప్రోచ్. ఏ వ్యక్తి అప్రోచ్ అవ్వలేడు ఆయన్ని. ఎందుకు తెలుసా? చూడండి, మొదటి తిమోతి, సరే, మొదటి రాజులు 8వ అధ్యాయం 27వ వచనం చూద్దాము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. మొదటి రాజులు 8:27 చదవమ్మా. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసం చేయడు. అందుకే ఈ లోకంలో దేవుడు నివాసం చేయడు, కానీ నాలో మాత్రం నివాసం చేస్తాడు. ఎక్కడ? నాలో అనండి. ఎందుకంటే నేను లోకంలో లేను కాబట్టి. మీకు అర్థమైందో లేదో నేను అన్నమాట. ఆయన లోకంలో నివాసం చేయడు, కానీ నివాసం నాలో చేస్తాడు. ఎందుకంటే నేను లోకంలో లేను. నేను లోకానికి వేరుగా చేయబడ్డాను. లోకానికి వేరుగా చేయబడినందుకు లోకంలో లేను కాబట్టి ఆయన నాలో నివాసం చేస్తాడు. తర్వాత ఆకాశ మహాకాశములు సహితము, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను పట్టజాలవు. తర్వాత నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ చాలు. అందుకే దేని మీద గుర్తుపెట్టుకోండి, మన మెయిన్ టార్గెట్ ఈ కట్టడాలు కాదు, ఆ కట్టడాలు. ఈ కట్టడాలు మన మెయిన్ టార్గెట్. ఈ కట్టడాలే, ఈ కట్టడాలు కాదు. ఇది కూడా కడతాలే మన దేవుడు లగ్జరీస్ని బట్టి, కానీ అసలైన టార్గెట్ మాత్రం ఈ కట్టడాలే. సుందరమైన మందిరాలు ఆయన కోసం నిర్మించబడాల. సజీవమైన రాళ్ల వలె మనమును ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఆత్మ సంబంధమైన మందిరముగా. చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్యము గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? సమీపించరాని తేజస్సు. సమీపించరాని తేజస్సులు. ఏ తేజస్సు? సమీపింపరాని. చాలా మంది సూర్యుని దగ్గరికి వెళ్ళారు. ఆస్ట్రోనాట్స్ అంటే ఏమంటున్నారు? అరే 9 months నుంచి టీవీలో ఒకటే చేస్తున్నారు కదా. నేను చెప్పాను కదా, భూమి నుంచి 400 kilometers ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. కానీ ఆకాశ మహాకాశములు పట్టజాలనే దేవుడు ఆకాశ మండలముల కంటే పైగా ఆరోహణమయ్యి సమీపించరాని తేజస్సునందు ఉన్నాడు ఆయన. సూర్యుడు కాదు, సూర్యునికే గుడారం వేశాడు ఆయన. ఎక్కడ? అంతరిక్షంలో. ఆయన అన్నిటికంటే పైకి వెళ్ళాడు, సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. నా దేవుడు అంత గొప్పవాడు, అంత గొప్పవాడు నా దేవుడు. బట్ పీపుల్ ఏం చెప్పిన, లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఏం చెప్పిన, 400 kilometers ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఉంటే వాళ్ళకి చాలా గొప్పగా ఉంది. అది నా దైవాన్ని బట్టి నాకు అది చాలా చిన్నది. పౌలు గారు అంతకంటే మించుకెళ్ళిపోయానని చెప్తున్నాడు 3వ ఆకాశానికి. సమీపించరాని తేజస్సు అంటే నీ దేవుడు నా దేవుని శక్తి ఎంత గొప్పది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్పది. ఓకే, మీకు లాస్ట్లో ఒక విషయం చూపించి నేను ముగించేస్తాను. ఇందాడు అన్నాను, అపవాది ఎక్కడ అధికారి? వాయుమండల సంబంధమైన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. ఇది ముగించేస్తున్నాను, ఇక దగ్గరికి వచ్చాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. ఏంటి ఏమండి? లూసిఫర్ ఎగెనెస్ట్ అయినప్పుడు దేవుడు వాడి సమూహాన్ని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? లేచి నిలబడండి. ఏదైనా లాస్ట్కి ఇది చేయకపోతే మీరు ఒప్పుకోరు, నాకు తెలుసు. ఐ నో.
గంట దాటితే పడుకోవాలని ప్రయత్నాలు చేస్తారు. లూసిఫర్ దేవునికి రెబెలియన్ అయినప్పుడు వాడిని వాడి సమూహాన్ని పరలోకం నుంచి ఆయన ఏం చేశారు? ఏంటి అసలు మీరు ఉన్నారా లేరా? అసలు మునుపన్ని నా మెసేజ్ ఎన్నోళ్ళైనా మీరు ఈరోజు కొత్తగా వచ్చారా? నా పేరు డేవిడ్ పాల్, మీ పేరు? అలా ఉంది పరిస్థితి. అసలు ఏం మాట్లాడలే మీరు. ఏం జరిగింది? పడద్రోయబడినప్పుడు వాడు భూమి మీద వాడు స్థావరాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పాను నేను. మరి ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు? మళ్ళీ అక్కడ యుద్ధం ఏంటి ఆడికి? ఎక్కడి నుంచి తోయబడ్డాడు? మళ్ళీ అక్కడ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆడికి శక్తి ఎక్కువయ్యా? వాడికి వాడి సమూహానికి శక్తి ఎక్కువ వెళ్ళాడా? దీని ఆన్సర్ ఆల్రెడీ ముందు వచ్చింది మనకి. నేను లాస్ట్లో కావాలనే పెట్టాను. ఈ వాక్యాన్ని పట్టుకున్న వాళ్ళకి ఇది ఆల్రెడీ తెలిసిపోయింది. పట్టుకోలేని వాళ్ళకు మాత్రమే అంటే తెలుసా? క్వశ్చన్ మార్క్. కానీ ఎవరైతే మొదటి నుంచి మెసేజ్ విత్ రిఫరెన్సెస్ పట్టుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. అది స్టార్టింగే చెప్పేసాను అన్నమాట కదా. స్టార్టింగే చెప్పా. అక్కడ హెవెన్, పరలోకం అంటే మనం అనుకునే పరలోకం కాదు. హెవెన్స్ అంటే రిలమ్స్. ఏంటి అంటే వాడి సమూహం ఉండే ఒక రిల్లం. ఏంటి? ఎఫెసీ 6:12 చూసామే, ఆకాశ మండలములో ఉన్నటువంటి దురాత్మల, అంటే హై ప్లేస్లో ఉన్న దురాత్మల. పాపం మనోళ్ళు ఎక్కువ సమాధుల్లో ఎదుగుతున్నారు. 12 అయితే సమాధి దగ్గర వెళ్ళకూడదంట. ఇక్కడే తిరుగుతున్నారు వాళ్ళు బయట. మీ ఇంట్లోకి వెళ్ళి కనబడుతుంటే అక్కడ కూడా పాపం సమాధుల్లో చూస్తున్నారు. పాపం అక్కడ ఉండవు. అల్లికి పెట్టిన ఇల్లే కావాలి వాటికి. ఊడ్చి పెడతారుగా ఇల్లు, అక్కడే కావాలి అవి. సమాధులు ఉంటాయనుకుంటున్నారు ఇల్లు. వాక్యం క్లియర్గా చెప్పింది, నో సమాధులు. బాగా ఇల్లు ఊడిచి అలికి పెడితేనంట ఆడితో పాటు నీకు 7 మందిని తెచ్చి కూర్చొని ఆడుకుంటాయంట. మీ ఇంట్లో మీ వైఫ్ హస్బెండ్ కొట్టుకుంటారు అనుకో, వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో కావాలను. కాదు, ఇక్కడి నుంచో డిష్, అక్కడి నుంచో డిష్. అంటే దాని అర్థం ఏంటి? ఇటువైపు ఒకటి, అటువైపు ఒకటి, మధ్యలో మీరు డిష్. పక్కింటోడి మీద రాయి తీసడానికి అదో డిష్, అక్కడి నుంచో డిష్. కొంతమందికి వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు వాళ్ళకే తెలియదు, సెన్స్ తెలీదు. అందుకే అన్నాను నేను, ఏకాగ్రత తెలిస్తే మీకు సెన్స్ తెలిస్తే, మీ లోపల ఉన్నటువంటి ఏమంటాం వాటిని, స్పర్శ తెలిస్తే ఏది పడితే అది లోపలికి వెళ్ళనివ్వవు. నువ్వు ఆఫ్ చేస్తావు, దాన్ని ఆఫ్ చేస్తావు. నువ్వే ద్వారాన్ని తెరవద్దలాగా బయటికి లోపలికి మూసిపెట్టాలి వాటి ద్వారాన్ని. ఇది నీ కోసం తెరవబడిన ద్వారం కాదు అని చెప్పాలి వాటికి. కొంతమంది ఆలోచన ద్వారాలు తెరుస్తారు. రాంగ్ థాట్స్ అన్ని, చింత, వివిధ కారణాల వల్ల, వివిధ విషయాల వల్ల ద్వారాలు తెరిచి ఓపెన్ చేసి పెడతారు. అవి మంచిగా లోపలికి వెళ్ళిపోతాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తాయి. మీ ఇళ్ళని చేస్తాయి, మిమ్మల్ని చేస్తాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తాయి. దేవుడు చేయడు రాంగ్ ఎప్పుడు కూడా. దేవుడు ఎప్పుడు చేయడు రాంగ్. తర్వాత మీరు ద్వారాలని మూసి పెట్టండి అలాగ గట్టిగా.
వాడు హై ప్లేస్ లో ఉన్నాడు, కానీ ఇది హెవెన్స్ అంటే ఒక రిల్లం. వాడు ఒక రిల్లంలో ఉన్నాడు. బట్ మనం ఏ రిల్లంలో ఉన్నాం తెలుసా? మనం ఏ రిల్లంలో ఉన్నాం? ఒకసారి గట్టిగా విజయం కేకేయండి. మీరు సిగ్గుపడితే మీ ఇష్టం. నేను అన్న స్తోత్రం చెప్పమని అని చెప్పలే. ఏం చెప్పా? కేకవేమని బైబిల్లో లేదా? రిఫరెన్స్ చూపించమంటారా? అన్నీ చేయకూడదు గారు, బాగా చెప్తారు కానీ మీరు. నేనైతే అన్నీ చేస్తాను. మరి నీ ఇష్టం అనండి. దేని బిడ్డలారా, శాస్త్రులకి పరిచయాలకి నేను బాగా వ్యతిరేకం. మీకు తెలుసు, మీకు అర్థమైందో లేదో. ముందు రూమ్లో చూస్తారో నేను చేస్తాము, మేమైతే చేస్తామని చెప్తున్నాగా. వాళ్ళు శాస్త్రులు పరిచయాలు, మేము ఆత్మచేత నడిపించబడుతున్న దేవుని కుమారులు. బిగ్గరగా ప్రభువుని యేసుక్రీస్తు కేక వేశాను అని వాక్యం చెప్పిందా లేదా? కేక బిగ్గరగా ఆయన స్తోత్రము చెప్పాను అనుందా? ఏ వేశాడు ఆయన? మరి ఏంటి గట్టిగా? కేకలో కూడా యూనిటీ లేదు. అసలు కేకలో కూడా యూనిటీ లేదు. కేకలో యూనిటీ ఉండొద్దా? అంటే మీలో కేకలో యూనిటీ మీరు సిగ్గుపడుతున్నారు. కొన్నిసార్లు నాకు అనిపించిన అంటుంటుంది, నేను హల్లెలూయా స్తోత్రం చెప్పను హో అని. నాకు అర్థమైపోయిందండి. అంటే నేను వేసిన కేకకి మొత్తం అది స్థిరపడిపోయింది. అలాగా నాకు అర్థమైపోయింది స్పిరిట్ రిలంలో అది. ఓకే ఓకే, నేను ఇంట్లో ఉండి ఖాళీగా చేసే పనులు అయ్యే. మీరు నన్ను వచ్చి చూస్తే ఒక్కోసారి ఇంట్లో ఏమైంది దీనికి అనుకుంటాను. నేను నాకేం కాలేదు, కరెక్ట్గానే ఉన్నా. నా తొన్నోడికి అవుతుంది కరెక్ట్గా. అందుకే ఆత్మానుసారమైన వ్యక్తి ఎవరితోనూ వివేచింపబడు, అతను అన్నిటినీ వివేచిస్తాడు. క్లియర్గా చెప్పింది వాక్యం. వాడు హై ప్లేసెసే, ఒక రిలంలో ఉన్నాడు, హెవెన్లో ఒక రిలం. బట్ మనమే రిలం తెలుసా? చూడండి, ఎఫెసీ 1:2, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. క్రాక్డో ఇండికా బ్రాక్జే ఎల్ కీగ్రటేంగ్ రహాజోలే క్రటోజ్. చదవాలి. మన తండ్రి అయిన దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు నుండి. మైక్లో చదవరా? గట్టిగా చదవమ్మా, మైక్లో చదవమ్మా. ఏమైందాడు మైక్? మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. క్రీస్తు యేసు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును ప్రతి ఒక్కరు చూడాలి. రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. ఏ యుగాల్లో? రాబో యుగములలో. ఇక్కడి నుంచి కంటిన్యూగా యుగాలే. ఆమేన్. ఎక్కడి వరకు? ఎక్కడి వరకు? మీకు అర్థమైందా రిఫరెన్స్? అది ఇక్కడి నుంచి కంటిన్యూగా యుగాలు. ఆమేన్. సంవత్సరాలు కాదు, నెలలు కాదు, యుగాలు. యుగాలు ప్లాను, నీ గురించిన ప్రణాళిక యుగాలు. నెలలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు.
ఏ యుగమో ఈ ఇదే తెలియట్లే మాకు అంట. ఏం చెప్పాలి మరి? నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. ఒక్కసారి జ్ఞానాన్ని ఎరిగితే, నీ గురించినటువంటి గ్రంథము లిఖితములు అయ్యి నీకు తెలిస్తే, ఆయన స్వభావం నీకు అర్థమైతే, ఆయన సమీపించిన తేజస్సులో ఉండేటువంటి వ్యక్తిని నీకు తెలిస్తే, ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్ కింద పైన ఉండండి ఎరిగితే, ఆయన సుగుణాలు తెలిస్తే, ఆయన నడిపింపు నీకు అర్థమైతే, ఆయన ప్రేమ నీకు తెలిస్తే, ఆ మాట అనలేవు. ఆయన మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన కృప అపరిమితమైనది, అపరిమితమైనది, అపరిమితమైనది. అది ఎందు కానే కాదు, అది లిమిటెడ్ కానే కాదు, అది అపరిమితమైనది, అపరిమితమైనది. చదువుమా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడి నుంచి? ఏనాటికైనా ఒక రోజు కూర్చోబెడతాడు అన్నాడా? ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు? హై ప్లేసెస్ లో ఉన్నటువంటి దురాత్మల సమూహాల కంటే పైన కూర్చున్నావు నువ్వు. సిట్ పైన. మీకు అర్థమైందా? మరి శాస్త్రులు పరిచయాలు ఏం చెప్తారంటే, దేవుని బిడ్డలారా, ఈ హలోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే. మనము దైవాన్ని చూడాలి. ఏనాటికైనా మనం ఎత్తబడతాము. ఏం చేస్తా? ఎత్తబడిన తర్వాత ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాలి మనం. ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. ఎవరికి? రిలీజియస్ స్పిరిట్తో ఉన్న వ్యక్తికి స్పిరిట్ థింగ్స్ అనేవి అర్థం కావు. మత ఛాందస్యవాదికి, మత సంబంధమైన క్రైస్తవుడికి ఆత్మ సంబంధమైనటువంటి మర్మములు అర్థము కానే కావు. కానీ మీరు జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుడి. నేను ఎవరిని విమర్శించట్లే. అసలు విమర్శ చేసేది ఎవరు చెప్పినా నా ప్రభువైన యేసుక్రీస్తు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాక్యం ఏం చెప్పిందో అది మనకి తూచా తప్పక తెలియాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యం చెప్పింది చెప్పినట్టుగా తెలియాలనండి. ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలు అంటే పైనుంచి ఆపరేట్ చేస్తున్నారా భూమి? సో నేను భూమి మీద లేదు, అందుకే మళ్ళీ చదవాలి. రిఫరెన్స్ బాగా అమ్మా, చాలా స్లోగా చదవాలి. అల్లరి చేసే పిల్లల్ని కొంచెం బంద్ చేయండి. మీరు వచ్చేటప్పుడు చిన్న బెత్తం తెచ్చుకోవాలి, ఇలా చూపిస్తూ ఉండాలి. లాలీపాపు చూపించకూడదు, ఇది చూపించాలి మీరు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వరుడు, అత్యధికమైన తన కృప, ఆయన గొప్ప కృప మన పట్ల అపరిమితమైనది. తర్వాత రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి. ఎక్కడ లేపాడు? ఎక్కడ లేపాడు? ఇన్ క్రైస్ట్. ఎక్కడ? ఇన్ క్రైస్ట్ అనండి. క్రీస్తులో, క్రీస్తులో అనండి. క్రైస్ట్ ఈజ్ ఏ ప్లేస్. క్రీస్తు అనే ఒక స్థలం. అక్కడ ఆయనను ఆయనతో కూడా మనలను లేపి. లేపి అంటే ఎప్పుడు లేపి? నువ్వు ఆల్రెడీ చచ్చిపోయి తిరిగి లేచావు, నీకు అర్థం కావట్లేదు సార్. నువ్వు మళ్ళీ వెయిట్ చేస్తున్నావు దానికోసం. 60 వేస్తే పోతానని ఎవరు చెప్పింది? 60 వేస్తే పొమ్మని. మీకు అర్థమైందని చెప్పింది ఎవరు చెప్పారు? 60 వేస్తే పొమ్మని.
వాక్యం చెప్పింది 60 ఇస్తే పొమ్మని. ఇంకా 70-80 చూపిస్తారు. దానికి కూడా ఒక రోజు నుంచి రిఫరెన్స్ చేసి చూపించాం మీకు. అది నాట్ అవర్ ఏజ్, అది మన ఏజ్ కాదు, ఇజ్రాయెల్ ఏజ్ అని. అధిక బలం ఉన్న 80 అంటే ఎవరి ఏజ్ విత్ డేట్స్ చూపించాం మీకు నేను. అది మన ఏజ్ కాదు. ఆ కీర్తన రాసింది ఎవరు చెప్పిన? మోషే గారు. మోషే గారు 2 సంవత్సరాలు బతికాడు. ఆయన ఏమో 120 సంవత్సరాలు బతకాలి, కానీ మనం 80గా పోవాలా? ఆయన స్వార్థం ఎక్కువ. మరి మీకు అర్థమైందని చెప్పింది. ఆయన 120 బతకాలి, మనం పోవాలి. ఆయన రాశాడు అందుకే. నో, ఆయన మన గురించి రాయలే, ఇజ్రాయెల్ గురించి రాశాడు ఆయన. విత్ డేట్స్ చెప్పాను నేను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించామో, సాక్షాత్తంగా బాప్తిజం తీసుకున్నామో, అప్పుడే మనం మరణించి తిరిగి లేచాం. నీ డెత్ అక్కడ అయిపోయింది, నీ డెత్ అక్కడ అయిపోయింది. ఏమైపోయింది అక్కడ? నీ డెత్ అక్కడ అయిపోయింది. యు ఆర్ రిజరెక్టెడ్. ఎవరిలో? క్రీస్తులో రిజరెక్ట్. ఆమేన్. ప్రభువులో రిజరెక్టెడ్. క్రీస్తులో తిరిగి జన్మ. ఆమేన్. యు ఆర్ రిజరెక్టెడ్. ఆమేన్. ఆల్రెడీ మరణించాక మళ్ళీ మరణిస్తాను. మళ్ళీ ఎక్కడ మరణిస్తావు? ఎందుకు మరణించడం? ఇంకా నువ్వు ఎందుకు మరణిస్తానంటున్నావు చెప్పనా? శరీరానుసారమైన వ్యక్తిగా ఆలోచిస్తున్నావు కాబట్టి. మనం తెలుసా, మనం ఆఖరి తరంలో ఉన్నాం. నిద్రించని అంటే క్రీస్తునందు మనం మరణాన్ని చూడని స్థాయిని మనం కలిగి ఉన్నప్పుడు, చాలా దగ్గరలో ప్రభు వస్తారు, మనం వెళ్ళిపోతాం. మనమే ఆఖరి తరం, మనమే ఆఖరి తరం, మనమే ఆఖరి తరం. ఆమేన్. క్రీస్తునందు మనల్ని లేపాడు. తర్వాత పరలోకమందు లేపిన ఆయన ఏం చేశాడు చెప్పనా? ఆయనతో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్. అబ్బా, మీకు అర్థం కాలే. ఆకాశ మండలం కంటే పైగా. సో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయనతో పాటు లేచి కూడా మనం అక్కడికి వెళ్ళాం. అరే మీకు అర్థమైందా? మీకు అర్థమైందా లేదా? మీకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి. ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? నిన్ను నన్ను లేపి కూడా అక్కడికి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాం మనం? ఆమేన్. We are seated with Christ in Christ. అక్కడి నుంచి మనం రోల్ చేస్తాం. వాడు అపవాది, వాడు సామ్రాజ్యం ఎంత హై ప్లేస్ అయినా మనంత కాదు. మనంత కాదు. మనంత హై ప్లేసా? నో, మనంత కాదు. మనంత హై ప్లేస్ కాదు. అందుకే నువ్వు విక్టిమ్ కాదు, నువ్వు బాధింపబడే వ్యక్తివి కాదు. నువ్వు దేవుని మహిమవి, నువ్వు దేవుని రిజల్ట్వి, నువ్వు దేవుని చేతి పనివి, నువ్వు దేవుని కుమారుడివి, దేవుని ప్రత్యక్షతవి. నువ్వు ఒక రకంగా చెప్పండి, నువ్వే క్రీస్తువి. ఆమేన్. ఎవరు నువ్వు? ఆయనతో పాటు లేపి ఆయన పక్కన కూర్చోబెట్టిన నువ్వు ఎవరు? ఎవరు? నువ్వు క్రీస్తువి, నువ్వు వేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? 400 కిలోమీటర్ స్పేస్ స్టేషన్కి. మరి నువ్వెక్కడికి వెళ్ళావు? అరే అర్థమైందా లేదా మీకు చెప్పింది నేను? జస్ట్ 400 కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వారు బిల్డ్ చేశారు. దాన్ని ఒక ఫుట్బాల్ స్టేడియం అంతా. బట్ నువ్వు నేను ఎక్కడికి వెళ్ళావు? క్రీస్తులో ఉన్న నువ్వు నేను ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్. ఫార్ అబౌవ్ ఆల్ హెవెన్స్. అక్కడ కూర్చున్నాం మనం. ప్రత్యక్షత అర్థమైతే అంటే ఇప్పటికిప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ₹1 కోటి బ్యాగ్ దొరికితే ఎన్ని తలంపులు? ఇల్లు వెంటనే ఫోన్ చేశాడు, కట్టాలి, ఇల్లు కొనాలి, 50 లక్షలు కొనాలి, 20 లక్షల కారు కొనాలి, అది చేయాలి, ఇది చేయాలి. లెక్కలు బుక్లో రాసేయడాలి. చేస్తారా చేయరా? లేదా ఎవడో రాంగ్గా మెసేజ్ పంపాడు, మీరు లాటరీ టికెట్ గెలిచారు. నిజంగా లెక్కలే కదా? మీరు సెలెక్ట్ చేయబడ్డారు, మీకు $8 లేదని చెప్పాను. $1 మిలియన్ మొత్తానికి 20 లక్షలు, 50 లక్షలు. డియర్ డియర్ అంటుంది అస్తమాను. సరే డియర్ సంగతి తర్వాతలే కానీ, అయితే సెలెక్ట్ అయ్యారు మీరు, మనీ వచ్చేస్తుందని. ఎక్కడి వరకు? ఇప్పుడే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ శంషాబాద్ షిఫ్ట్ చేస్తామన్నారు, చేయమన్నారు, చేశారు.
కానీ 2-3 గంటలకు ఆ తర్వాత ఒక ట్రాక్ ఇచ్చారు. ఆ ట్రాక్ ఇస్తే నిజంగానే అది మారిపోతుంది, డెస్టినేషన్ ట్రాక్లో మారిపోతుంది, కొరియర్ ట్రాక్లో. లాస్ట్కి శంషాబాద్ రీచ్ అయిందన్నారు. ఓకే అన్న, అసలు ఏంటో చూద్దాం వీళ్ళనని. రీచ్ అయినాక వాళ్ళు అన్నారు, మీరు అక్కడి నుంచి పార్సల్ కలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం బయటికి రావాలి, అప్పుడు మీరు ఒక 15,000 కట్టాలి డిఆర్ అంటున్నారు. అప్పుడు నేనన్నా డిఆర్ మీరే కట్టి తీసుకోండి అన్న. ఒక పని చేయండి డిఆర్, 15,000 ఏం సరిపోతాయి మీకు, సగం తీసుకుందరు కానీ అది మీరే వేసేసి బయటికి తెచ్చేయండి, సగం మీకు సగం నాకు. అసలేం డిఆర్ నేను కదా. అప్పుడు థాట్స్కి లోపల ఏమవుతాయి? మీరు సరిగా ప్రత్యక్షత అర్థమైందనుకో, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని లెక్కలు వేసుకుంటూ వెళ్తారు. ఓ రాస్తారు, మంచిగా రాస్తారు. ఓ ఇది ఇలాగా, నా దేవుడు ఇక్కడ చెప్పాడు, నా దేవుడు ఇలా చెప్పాడు, నా దేవుడు అలా చెప్పాడు, ఇవన్నీ రాస్తారు. ఏ రాస్తారు అది జరిగి తీరుతేలా. మీరు నా డైరీస్ చూస్తే, నా బుక్లెట్స్ చూస్తే, నేను ఎంత భద్రంగా కాపాడుకుంటున్నా. ఆ బుక్లెట్స్ మీరు చూస్తే, నేను వేటి కోసం ప్రార్థించి వేటి కోసం ఊహించి రాశాను, అన్ని ఒకదానికి ఒకటి మేనిఫెస్టేషన్ అవుతూ వస్తున్నాయి. మీకు తెలుసా, సమ్ టైమ్స్ నేను ఏం చేస్తాను తెలుసా, ఖాళీగా ఉన్నప్పుడు మెల్లగా లేచి ఆ బుక్స్ ఓపెన్ చేసి నేను ఏమేం ప్రార్థన చేశానో అలా చూసుకుంటాను. అలాగే దేవుడు నాకు ఏం దర్శనాలు చూపించారో అవన్నీ చూసుకుంటాను. ఇన్ని ఉండగా మళ్ళీ ఓకే 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 మీకు అర్థమైందని చెప్పింది. ఓకే ఓకే అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తే మీకు ఎలా ఉంటుంది? ఓకే ఓకే అలా ఉంటుంది నాకు. ఓకే 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 అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే మీకు అర్థమైందా? అన్ని ఓకే. బికాస్ ఆఫ్ దేన్ని బట్టి చెప్పనా? నా ప్రభుని యేసుక్రీస్తుని బట్టి. ఆమేన్. ఆయన ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది చెప్పారు, అది చెప్పారు, అన్ని బుక్లు ఓపెన్ చేసి ఓకే ఓకే ఇది కూడా అయిపోయింది. ఓకే అయిపోయింది, ఇంకా మిగతా అన్ని బోనస్లే. ఓకే ఓకే దాని అర్థం ఏంటి తెలుసా? మీకు ప్రత్యక్షత అర్థం కావాలా? మీకు ఈ ప్రత్యక్షత అర్థమైతే మీరు కొంతమంది ఓన్లీ బైబిల్ పట్టుకుని వస్తారు. ఎందుకని నాకు అర్థం కాదు. పోయిన వారు వాక్యం ఏం చెప్పామంటే ఏం తెలియదు. ఇక్కడ పెట్టుకున్నాం అయ్య గారు, కహానీలు చెప్పొద్దులే అసలు. ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ లేకుండా. సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసాక అడిగితే అంతే. ఇక నాకు నా ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడో చెప్పిన మెసేజ్లు కూడా అప్పుడప్పుడు తీసి ఓపెన్ చేసి చూస్తాను నేను. ఈవెన్ నేను దేవుడు నాకు ఇచ్చిన విషయాలు ప్రీచ్ చేస్తున్నా, అవి మళ్ళీ నేను వెళ్ళి తండ్రి గారు చెప్పిన విషయాలు లేఖనాలు కూడా ధ్యానిస్తుంటాను, చూస్తుంటాను, ఓపెన్ చేస్తాను, పైన రాస్తాను. ఆయన మెసేజ్, ఆయన పేరు తండ్రి గారు రాసి నేను చూస్తాను. ఎప్పటివో సంవత్సరాల కిందటివి. ఎందుకు చెప్పనా? నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే అన్నీ అవే వస్తాయి. ఉండాలి మన దగ్గర, డైరీ మెయింటైన్ ఉండాలి. నేను చెప్తున్నా, మీరు ఇక్కడ భవిష్యత్తులో మేము పాస్టర్లు అవుతామని ఆలోచించిన వాళ్ళు, ఇక్కడ నీకు డైరీ మెయింటైన్ లేదని నువ్వు ఎప్పటికీ పాస్టర్ కాలేవు. నువ్వు ఏం బోధిస్తావు బోధించలేవు. మళ్ళీ చెప్తాను, నువ్వు బోధించిన తప్పు బోధిస్తావు. బయటికి పోయి రాంగ్ బోధించుకుంటూ వస్తావు. నీకు వచ్చేది రాంగ్ రిజల్ట్, మళ్ళీ వాళ్ళకి తెప్పించేది కూడా రాంగ్ రిజల్టే. అందుకే మీరు త్వరపడి బోధకులు కావద్దని చెప్పింది వాక్యం. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ దగ్గర రైట్ మెటీరియల్ ఉండాలా. నేను కూడా పాస్టర్ని అయిపోయినాను కాదు చెప్పడానికి. నువ్వు ప్రజలకి ఏం సమాధానంగా ఉన్నావు చెప్పు, అది బెనిఫిట్. నీ వల్ల ప్రజలేం ఆశీర్వదించబడుతున్నారు, నీ వల్ల ప్రజలేం సొల్యూషన్ పొందుకుంటున్నారు, నీ వల్ల ప్రజలేం విడిపించబడుతున్నారు, నీ వల్ల ప్రజలేం స్థిరపడుతున్నారు, అది కావాలి. ఏం స్థిరపరుస్తావు ప్రజల్ని? మరి నువ్వు ఏం మెటీరియల్తో స్థిరపరుస్తావు? ఇప్పటికీ పోయి కూడా నేను మెసేజ్, తండ్రి గారు నన్ను మెసేజ్కి పిలుస్తారు అక్కడ చెప్పడానికి. అక్కడ మెసేజ్ చెప్పి కూర్చొని ఏం చేస్తాను చెప్పనా? ఆయన మెసేజ్ అంతా రాస్తా. మన ప్రొఫెట్ గారు వెళ్ళారు, పాస్టర్ క్రిస్ గారు. ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడు ప్రొఫెట్ గారు. అక్కడ కూర్చొని 2 వారాలు పాస్టర్ క్రిస్ గారి దగ్గర నేర్చుకొని ఆయన ఒక పోస్ట్ పెట్టాడు. 2 వీక్స్ ఆయన సండే కూడా సర్వీస్ వదిలేశాడు. పాస్టర్ క్రిస్ గారి దగ్గర అన్ని విషయాలు నేర్చుకొని వచ్చి చాలా విషయాలు చెప్పేసి వచ్చాడు. ఆయన పోస్ట్ చూసి నాకు ఎంత ఆనందం వేసింది. ఆయన ప్రపంచాన్ని తలకిందులు చేసే వ్యక్తి. మళ్ళీ ఆయన పాస్టర్ క్రిస్ గారి దగ్గర 2 వారాల నుండి ఆ మర్మాలని, మిస్టరీస్ అనే జ్ఞానం అంతా తెలుసుకొని ఆయన రాసుకొని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథాన్ని సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుతున్నాడు. రైట్ టైంకి తీసాడు ఆయన.
కారణం ఏంటి తెలుసా? ఆయన దగ్గర ఆ విధానం ఉంది కాబట్టి. నాకు ఎక్కడుంది కొంచెం అయితే ఇక్కడికి వెళ్తుంది, అది అక్కడికి వెళ్తే మొత్తానికి పోతుంది. ఏం ఉపయోగం లేదు దానివల్ల. దేని మీద గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని రాజ్యంలో రిజల్ట్ సంపాదించాలంటే నీ దగ్గర మెటీరియల్ ఉండాలి. మెటీరియల్. మళ్ళీ రేపు వారం పోయి నువ్వు ఈ మెసేజ్ ఎవరికైనా చెప్పాలనుకో, ఈ రిఫరెన్స్లు చూపించాలనుకో, ఒకసారి మా అయ్యగారికి ఫోన్ చేస్తూ ఉండు, ఆ డైరీ స్క్రీన్ షాట్ పెడతాడు నాకు. ఇక నాకు అదే పని, నీకు పెట్టడం స్క్రీన్ షాట్ ఫోటో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పనా? నువ్వు రెడీ అయితే, ప్రత్యక్షతకి రెడీ అయితే, మెసేజ్కి నువ్వు రెడీ అయితే, అసలు మెసేజ్ నువ్వు చెప్పడం కాదు, నువ్వే మెసేజ్గా మారాలనుకుంటే నీ దగ్గర కావాలి అది. యు ఆర్ ద మెసేజ్. నువ్వే మెసేజ్. నువ్వు నడుస్తున్న కరపత్రిక, నువ్వే రిజల్ట్. నేను ప్రకటిస్తున్న వాకుకు ముందు నేనే రుజువు, ఆ తర్వాత చెప్తున్న మాటలు బయటికి నేనే రుజువు. బయట ముందు ఏది మెటీరియల్, బట్ దే ఆర్ వెయిటింగ్. ఏంటి చెప్పనా? చాలా బిగ్ రిజల్ట్స్ కావాలి వాళ్ళకి. ఏం కావాలి? పెద్ద విషయాలు మేనిఫెస్టేషన్ అయిపోవాలి, పెద్దగా జరిగిపోవాలి. ఎప్పుడు? నీ దగ్గర క్రమశిక్షణ లేదు, పెద్దవి జరిగిపోతాయా? అసలు జరుగుతాయా? ఎప్పుడు జరుగుతాయి పెద్దవి? నువ్వు క్రమశిక్షణ లేదు కదా. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీకు తెలుసా, ఇక ఒక గంట సేపు ఇక్కడ చెప్పాలంటే ఏది పడితే చెప్పి, అమ్మయ్యా గంట సేపు ప్రసంగం చేశాను నేను, అయ్యా అవసరం లేదు నాకు. అలా టైం కాదు సంబంధం. మీ లోపలికి ఎంత వెళ్ళింది, మీరు ఎంత బలపడ్డారు, మీరు ఎంత రిజల్ట్గా మారుతారు అనేది సంబంధం. అది సంబంధం. ఒక రకంగా చెప్పండి, ఎంతసేపు అయింది? కొందరు నా మెసేజ్ టైంలో సర్వీసే ముగించేస్తారు తెలుసా? మీకు అర్థమైందా? నేను వాక్యం చెప్పే సమయంలో సర్వీసే అయిపోతుంది కొంతమంది. మీకు తెలుసా లేదు, నేను ఎంతసేపు వాక్యం చెప్పాలని ఎప్పుడు డిసైడ్ అవ్వలే. 45 నిమిషాలు చెప్పాలి, గంట చెప్పాలనుకుంటున్నా కానీ డబుల్ అవుతుంది, నేను ఏం చేయలేను. మరి మీరు నన్ను బట్టి ఆనందిస్తారు, మరి నన్ను బట్టి మీరు చింతిస్తారు, అది మీ చేతిలోనే ఉంది. నన్ను బట్టి ఆనందిస్తే మీకు అది రిజల్ట్. నన్ను బట్టి ఒకవేళ భవిష్యత్తులో 2.5 గంటల మెసేజ్ అయితే ఎంతమంది రెడీగా ఉన్నారు? 2.5 అవర్స్ మెసేజ్ అయితే, బట్ 2.5 అవర్స్లో ఒక్క పిట్ట కథ ఉండదు, ఒక్క కల్పిత కథ ఉండదు, ఒక్క స్టోరీ ఉండదు, ఒక్క రిపీటెడ్ ఉండదు. కారణం ఏంటి చెప్పనా? నా పరిశుద్ధాత్ముడు, మై హోలీ స్పిరిట్. మీ లోపల ఉన్నాడు ఆయన, మీ లోపల ఉన్నాడా? ముగింపుకు వచ్చాం. రోజు కనీసం కొంతసేపు అన్నా నుంచోవాలిగా, నుంచోవాలొద్దా? స్టామినా పెరగాల వద్దా అంటున్నాను, కెపాసిటీ పెరగాల వద్దా? మీరందరూ ఎవరు? సైనికులు అనండి, దేని బిడ్డలని నేను చెప్తే గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నపిల్లలుగా, క్రీస్తునందు చిన్నపిల్లలుగా ఉండాలనుకుంటే బయట శరీరానుసారం మనుషులతో కూడా ఏకమవుతారు. ఇంచుమించు ఒక లైనే తేడా. కానీ మీరు బలమైన వ్యక్తులు, ఎదిగిన కుమారులు అవ్వాలంటే మీకు వాక్కు ప్రత్యక్షత అవసరం. హల్లెలూయా. సో దేవుడు మనల్ని ఎక్కడ పెట్టారు? ఆయనతో కూడా. మీకు అర్థమైందని చెప్పింది. ప్రే ఇన్ 2 minutes. 2 నిమిషాలలో భాషల్లో ప్రార్థించండి. ప్రే ఇన్ టంగ్స్ 2 minutes. స్తుతించండి.
హల్లెలూయా, హల్లెలూయా.